ధర్మసందేహాలు. అంట్లు తోమేవారిని, బట్టలు ఉతికేవారిని కూడా సనాతన ధర్మం గౌరవించిందా అని చెప్పి ప్రశ్నించారు. గౌరవించింది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సనాతన ధర్మం మీద అవగాహన లోపాలు రావడానికి కారణం అంటే ఆచరణ అనేది కనబడడం తగ్గిపోయింది. మనకి సనాతన ధర్మంలో చెప్పిన ధర్మాలని కూడా మనం ఆచరించకుండా వెళ్ళిపోతున్న కారణంగా ప్రతి అంశం కూడా ఎవరేం చెప్తే అది నమ్మేసే పరిస్థితిలోకి వచ్చాం. ఈ విషయంలో ఈ మధ్యన ఒక పెద్ద ఉపన్యాసం చెప్తూ నిమ్న జాతుల వారిని బాగా అణగదొక్కేశారు, పని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాళ్ళని చాలా అసభ్యంగా మాట్లాడేవారు. చాలా గ్రంథాలు నేను చూశాను, సమాజంలో చాలామందిని చూశాను, క్షమించండి, మీ జాతికి మేము చాలా ద్రోహం చేసాం పండిత వర్గం అంటూ నమస్కారం చేస్తూ ఆయన ప్రాధేయపడుతూ మాట్లాడిన తీరు కొంతమంది నాకు పంపించి ఇది నిజమేనా అండి అడిగారు. దాని మీద ఏదైనా ప్రస్తావన చేయండి అని అడిగారు. ఇంకా నయం, ఇజ్రాయెల్కి పాలస్తీనానికి జరుగుతున్న గొడవలకు కూడా మా పండిత వర్గే కారణం అని చెప్పి ఆయన నమస్కారం చేయాలి. మరీ అతిగా ఉంది ఆ చేష్ట. కారణం ఏంటంటే మన ధర్మం తెలుసుకుందాం, తర్వాత మనం ఆచరణ చేస్తున్నామా చూద్దాం. ఆచరిస్తున్నామా ఆచరించలేదో మీకు తెలుస్తుంది. మన ధర్మంలో భోజనం చేసిన వెంటనే ఎంగిలి కంచాలు కడిగేయాలి, అట్లా ఉంచకూడదు. కారణం ఏంటంటే ఆ ఎంగిలి ఇంట్లో ఉంది, దేవుడి ఇంట్లో ఉన్నాడు, ఎంగిలి ఇంట్లో ఉన్నది, ఎట్ట పనికి వస్తుంది? అట్లా ఉండకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు అపరిశుభ్రమైనటువంటివన్నీ కూడా శుభ్రం చేసుకోవడం అనే కార్యక్రమం పెట్టారు. మరి ఈ నేపథ్యంలో 24 hours 365 days ఇంట్లో పనివాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా కంచాలు తోమడానికి. అందుకోసమే పైగా రెండోది ఏంటంటే విద్యార్థులు ఉండేవాళ్ళు ఇళ్లలో పోనీ ఆయన చెప్పినట్టుగా పండిత వర్గం అనే మాటలు చూస్తే విద్యార్థులు ఎవరి కంచాలు వాళ్ళు కడుక్కునేవాళ్ళు భోజనం చేసిన తర్వాత మరి ఇంట్లో వాళ్ళ కంచాలని కూడా దాని బాధ్యత తీసుకుని ఇంట్లో వాళ్ళే శుభ్రం చేసేవాళ్ళు. బయట వాళ్ళకి ఇవ్వకూడదు అని, ఎంగిలి కంచం బయట వాళ్ళకి అట్లా ఇవ్వకూడదు, బయట వాళ్ళు ముట్టుకోకూడదు అనేది భారతీయ సనాతన ధర్మం. విస్తరిలో భోజనం చేసేవాళ్ళు విస్తరులు ఇంట్లో వాళ్ళు తీసేసి బయట పారేసేవారు. కారణం ఏంటంటే విస్తరి బయట ఒక చెత్త కుప్పలో పడేయడం అనేది అలవాటు ఉండేది పూర్వం. మరి పరివాళ్ళ ఇంట్లో వంటింట్లో రానిరు కదా, అందువలన అక్కడిని తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళే అక్కడ బయట పారేసేవాళ్ళు. అంటే ఇక్కడ ఈ ఎంగిలి వస్తువుని పనివారికి కూడా ఇవ్వకూడదు, వాళ్ళు కూడా ముట్టుకోకూడదు, ఎవరు ముట్టుకోకూడదు బయట వాళ్ళు. ఇది చాలా నియమమైనటువంటి జీవనం పూర్వం. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, కంచాలు తీసుకెళ్ళి అక్కడ పడేస్తే పనమ్మాయి వచ్చి కడగడం. అది మనం ఆచరిస్తాం పొరపాటుగా. సనాతన ధర్మం ఏం చెప్పింది? ఆ ఎంగిలి కంచం ప్రత్యక్షంగా అట్లా ఉంచొద్దు, ఎవరికి ఇవ్వద్దు అంది. ఓ పక్కన తులసి దగ్గర వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు, పక్కన ఎంగిలి కంచాలు అట్లా చూస్తూ ఉంటాయి. వాళ్ళకి అది అనిపించదు, తప్పు చేస్తున్నామనే భావన వాళ్ళకి రాదు. అంటే కారణం ఏంటంటే వాళ్ళ పై జనరేషన్ ఆ పై జనరేషన్ అట్లా గడిపేశారు కాబట్టి వాళ్ళకి తెలియదుగా. ఇంకా అలాగా ఎంగిలి కంచాలు ప్రత్యక్షంగా పనమ్మాయికి ఇవ్వడం కాదురా బాబు, అసలు అట్టే పెట్టద్దు, భోజనం చేసిన వెంటనే ఎప్పటికప్పుడు భోజనాలు ఇవ్వడం వెంటనే కంచాలు అట్లా ఎంగిలి కంచాలు ఉంచకుండా కడిగేసుకోండి అని. ఈ నిమిత్తంగా పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, అంటే ఒక కథలాంటిది. ఆ ఎంగిలి కంచంలో ఉన్నటువంటి పదార్థం కోసం పిల్లి కనుక వచ్చి కనుక ముట్టుకుంది అంటే ఆ కంచంలో తిన్నవాళ్ళకి అనారోగ్యాలు వస్తాయని చెప్పి ఒక భయగంపుతులు చేయడానికి వెళ్ళినటువంటి మాట. యాక్చువల్గా నిజమా కాదని చూస్తే చాలా ప్రాక్టికల్గా లాంగ్ రన్లో తేడాలు వస్తున్నాయి. అది వెంటనే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా కనబడే ప్రభావం కాదు కాబట్టి. అలాగా ఆ ఎంగిలి వస్తువును ప్రత్యక్షంగా పనమ్మాయికి ఇవ్వకూడదు, అంట్లు అమ్మ వాళ్ళకి ఇవ్వకూడదు, అంట్లు వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక నియమాన్ని పెట్టారు. అంతేకాదండి, మనం కాఫీ తాగి గ్లాస్ చేతికి ఇస్తాం, చేతికి ఇవ్వకూడదు. అట్లాగా ఎంగిలి వస్తువు ప్రత్యక్షంగా చేతికి ఇవ్వకూడదు, చేతిలో పెట్టకూడదు, దానివల్ల దరిద్రం పడుతుంది. అలా గౌరవంగా చూశారు. ఇంట్లో స్త్రీలకు కూడా భర్త ఒకవేళ కాఫీ తాగిన గ్లాసు కింద పెట్టాలి తప్పితే చేతికి ఇవ్వకూడదు. ఇలాగ ఎంగిలి వస్తువులతో చేయకూడని పనులు మనం చేసేస్తూ సనాతన ధర్మం ఇట్లా చెప్పింది, మా పండిత వర్గం వాళ్ళు మీ జాతిని బాగా తొక్కేశారు అంటే ఎట్లా కుదురుతుంది? అసలు ఇది సబబేనా? న్యాయంగా తప్పుగా ప్రవర్తిస్తుంది. మనం ఆచార వ్యవహారాలు పాటించక తెలియక పిచ్చి మాటలు అవన్నీ కూడా. ఆచార వ్యవహారం తెస్తే నిజంగా ఎంగిలి కంచం వెంటనే కడగడం ఉందా లేదా చెప్పమనండి ఒక్కసారి. మన ప్రాచీన సాంప్రదాయాలు తీసుకుని అసలు ఎంగిలి కంచమే ఉండలేదు. ఇవాళ ఇస్తున్న వాళ్ళు ఎవరండి? అందరూ పండిత వర్గం ఇస్తున్నారు. ఇళ్లలో పని వాళ్ళకి అంటున్న వాళ్ళకి ఇస్తున్న వాళ్ళు ఎవరు? కాబట్టి పని వాళ్ళల్లో మార్పు రావాలి. మేము ఎంగిలి కంచాలు అట్లా తోమండి అని. వృద్ధుల విషయంలో చిన్నపిల్లల విషయంలో తప్పులేదు, ఎందుకంటే అది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధ్యత తీసుకుని చేయాలి. కానీ వృద్ధులు వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి సహకారం చేయడానికి ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి, అనారోగ్యవంతులకి, తర్వాత ముసలి వాళ్ళ విషయంలో ఎప్పుడూ ఎగ్జామ్షన్స్ చెప్తూ ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడుకునే ఈ మాటలు ఆ ముగ్గురు విషయంలో ప్రవేశపెట్టకూడదు. పొరపాటున పిల్లవాడు ఏదో
అన్నం తిని వచ్చి ఆ కంచం అక్కడ పని అమ్మాయికి అక్కడ పెట్టాడు, లేకపోతే పని వాళ్ళకి అక్కడ పెట్టాడు, అంట్లో వాళ్ళకి అక్కడ పెట్టాడు అంటే అది తప్పుగా తీసుకోకూడదు మామూలు కామన్ మ్యాన్ విషయంలో. కాబట్టి ఇది తప్పు చేస్తుంది సమాజం. సమాజంలో కేవలం పండిత వర్గం ఒకటి తప్పు చేయట్లేదు, అన్ని జాతుల వాళ్ళు చేస్తున్నారు. ఇంట్లో వండుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంగిలి కంచాలు వేస్తుంది, తప్పు చేస్తుంది మనము. కానీ పండిత వర్గం తప్పు చేస్తుందని వేలు పెట్టి చూపించి లేనిపోయిన సమాజంలో కలహాలకు సృష్టించే మాటలు ఉపన్యాసాల్లో యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతర జన, ఆ మాటలు చాలామంది ఆకర్షితులే కనుక మీరు శ్రేష్ఠులు కాబట్టి మీరు చెప్పిన మాటలను కనుక గమనించుకుని దాన్నే పట్టుకుని వేలాడితే కనుక పండిత వర్గం మీద ఇప్పటికే దాడులు చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా జరిగాయంటే సమాజంలో బతకలేరు. ఇప్పటిదాకా మొఘలాయ చక్రవర్తులు బ్రిటిష్ వాళ్ళు దాడి చేశారనుకుంటున్నాం, ఇలాంటి పండిత వర్గం కూడా దాడి చేస్తే చాలా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి మాటలు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ సమాజంలో సమాచారంలో మన ఆచార ప్రకారంగా మనం తిన్న కంచాలు బయట వాళ్ళకి ఇవ్వకూడదు, కడగడానికి ఎంగిలి వస్తువు అట్లా చేతికి ఇవ్వకూడదు అని చెప్పి ఉంటే ఇస్తుంది మనం. అయితే మనం ఒక్కడే ఇస్తున్నామా? ప్రతి జాతిలోని, ప్రతి వర్గంలోని, ప్రతి మతంలో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో అంటుల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంగిలి కంచాలు అట్లా ఇస్తుంది. తప్పు అందరూ చేస్తుంటే కేవలం పండితుల మీద పడేయడం ఏమిటి? తప్పు కాదు. అలా పండితులు అనేవాళ్ళు అనే మాట అనద్దు ఇంకా ఎప్పుడు కూడా. ఇక బట్టల విషయానికి వద్దాం. సత్యాల స్నానం ఉన్నాడు, బయటికి వెళ్ళి వస్తే నువ్వు ఒంటి మీద గుడ్డలతో సహా స్నానం చేసినాడు. విడిచిన గుడ్డ అట్లా పెట్టకూడదు, విడిచిన గుడ్డ ముట్టుకుంటే శని పడతాడు రానైనా, నీకు దరిద్రం పోదురా అని చెప్పారు. అందుకోసం బట్టలు పూర్వకాలం దాకా ఇంచుమించుగా 30-40 ఏళ్ల క్రితం వరకు కూడా నేను కృష్ణా జిల్లాలో పుట్టి గోదావరి జిల్లాలో పుట్టాను, కృష్ణా జిల్లాలో పెరిగాను, మళ్ళీ గోదావరి జిల్లాలో చదువుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఆచారాలు ఇక్కడ ఆచారాలు పూర్వకాలం నుంచి కూడా సనాతన ధర్మంలో వైదికంగా బతికిన వాళ్ళందరికీ కూడా, అంటే వేదం చదువుకుని వైదిక కర్మకాండ చదివే వాళ్ళలో అందరిలో కూడా బట్టలు తడిపేసిన తర్వాత పనిమ్మాయి కూడా అలవాటు ఉండేది. అక్కడ చాకలి వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ మగవాళ్ళు వచ్చినా ఆడవాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి బట్టలు తడిపి ఇవ్వడం అనేది అలవాటు ఉండేది. వాళ్ళ తర్వాత ఇంట్లో బట్టలు ఉతికేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఆచారం అట్లా నడిచింది. నేను కూడా చాలా చూశాను, ఆయన చాలా కుటుంబాలు చూశాను, నేను కూడా చాలా కుటుంబాలు చూశాను. జిల్లాలు దాటుకుంటూ చదువుకోవడానికి వెళ్ళాను. ఇప్పటికి కూడా ఇంకా విద్యాభ్యాసంలో ఉన్నాను. ఇంకా అలా అనేక ప్రాంతాల్లో ఆ నియమం ఉంది. అసలు భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా కట్టుగుడ్డలు విడవకూడదు, విడిస్తే వెంటనే తడిపేయాలని చెప్పి ఉంది ఒక పక్కన. నీ ఒంటి మీద ఉన్న బట్టలను తడిపేసి స్నానం చేయమని. ఎందుకంటే ఆ విడిచిన కొట్టు ముట్టుకుని దరిద్రం పడుతుంది. ఆ చాకలి వాళ్ళకి మాత్రం ఈ శనేశ్వరుడు ఎందుకు పెట్టాలి? చాకలి వాళ్ళకి మాత్రం దరిద్రం ఎందుకు పెట్టాలి? అంటుల వాళ్ళకి మాత్రం ఎందుకు ఎంగిలి ముట్టుకోవడం వల్ల దరిద్రం ఎందుకు పెట్టాలి? వండిన పాత్రలు వేయి, తిన్న పాత్రలు వేయొద్దని మనకి శాస్త్రం కాదు, ఆచారం. మన ఆచారం అది. తిన్న పాత్రలు మనమే కడుక్కోవాలి, వండిన పాత్రలు వాళ్ళ చేత కడిగించాలి. పెట్టుకున్నాం కాబట్టి, వాళ్ళని పని వాళ్ళ కింద పెట్టుకున్నాం కాబట్టి. అంత గౌరవంగా చూస్తే ఇవాళ విడిచిన గుడ్డలు అన్ని జాతుల వాళ్ళు పడేస్తున్నారు, కేవలం పండిత వర్గం పడేస్తుందా? పండిత వర్గం మీద అట్లా అభాండాలు వేయకూడదు, తప్పు కదా. అందరూ వేస్తున్నారు దాని మీద. అలాగా ఆ ఎంగిలి వస్తువు విడిచిన గుడ్డ కూడా వాళ్ళు ముట్టుకోవడం ఎందుకు వాళ్ళకి? అందుకోసమే వాళ్ళని వెళ్ళేటప్పుడు పని అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళమంటారు. ఎందుకు ఈ దరిద్రం అంతా ఆ ఎంగిలి కంచాలు ముట్టుకుని ఆ విడిచిన గుడ్డలు ముట్టుకుని ఎందుకమ్మా అట్లా కాళ్ళు కడుక్కోకుండా మీ ఇంటికి దాంతో వెళ్ళడం, ఈ దరిద్రం మళ్ళీ మీ ఇంటి దాకా తీసుకెళ్ళడం ఎందుకు? శుభ్రంగా అక్కడ కాళ్ళు కడుక్కుని వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. పూర్వం వాళ్ళు అంటే చెప్పేవాళ్ళు. ఇవాళ ఎవరికి లేదు, కేవలం డబ్బు ఇచ్చేవాడు పని చేసుకుంటున్నాం అని చెప్పేసి. మేనర్స్ లేని వాళ్ళు నవ్వేడేసి వాళ్ళు మేనర్స్ లేని వాళ్ళు ఎంగిలి కంచాలు వాళ్ళకి ఇస్తున్నారు, అట్టే పెట్టుకుంటున్నారు. రోజులు 2 రోజులు పని రాకపోతే ఎంగిలి కంచాలు అట్లా కనబడుతూ ఉంటాయి అందరిళ్లలోనూ. కడుక్కునే పరిస్థితి కూడా ఉన్నట్ల. అర్థమైందా? మరి ఈ నేపథ్యంలో ఆ బట్టలు ఉతికే విషయంలో కూడా చాకలి వారు కనుక రాకపోతే ఆ బట్టలు అట్లా గట్ట పెడతారు. విడిచిన గుడ్డలు అందుకోసమే ఎప్పటికప్పుడు ఇంట్లో వాషింగ్ మెషిన్లు షో కోసం ఉంటున్నాయండి, అంతే. వాళ్ళు రాకపోతే వాళ్ళకి మాత్రం ఏదో ఆ శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే రాకపోతే మనం ఉతుక్కోవాలి. రెండోది ఏంటి, అసలు బట్టలు తడిపేసి అట్టే పెట్టాలి, తడిని పట్టేవాడు. అందువలన ఈ బట్టలు ఉతికే వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చేయాలంటే మేము బట్టలు తడిపితే కానీ ముట్టుకోమని చెప్పాలి. ఎందుకు ఆ దరిద్రం మీరు ముట్టుకుని దాన్ని పెంచుకోవడం? విడిచిన గుడ్డ ముట్టుకోవడం మీరు మాత్రం ఎందుకు ముట్టుకోవాలి? మీకు ప్రత్యేకంగా ఏం లేదు, ఎవరైనా ఒకటే, అందరికీ ఒకటి. విడిచిన గుడ్డలు పరాయి వాళ్ళు విడిచిన గుడ్డలు ముట్టుకుంటూ దరిద్రం అని తడపండి, మేము ఉతుకుతామని చెప్పాలి. చెయ్యరు. కారణం ఏంటంటే కొంతమంది పబ్లిక్ రిలేషన్స్ బాగున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, కొంతమంది బాగా ఫైనాన్షియల్ ఉంటారు, కొంతమంది ఇండస్ట్రియన్స్ ఉంటారు. వాళ్ళు ఇట్లా జరగదు, వాళ్ళు ఇట్లా అంటే మనకు వచ్చే ఆదాయం పోతుందని భయం అవుతుంది, వాళ్ళు కూడా అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ తప్పు ఉభయ వైపు ఉంది. ఈ ఉభయ వైపున తప్పుని సనాతన ధర్మం ఇట్లా చెప్పింది. మాకు చాలా గ్రంథాలు చూసామమ్మా, మీ జాతి చాలా అన్యాయం చేసి, మా పండితులకు చాలా అన్యాయం చేసిందమ్మా అంటూ ఏడుస్తాయన ఉపన్యాసం చాలా అపహాస్యంగా ఉంది. లేదు, ఆచారం లేదు. సమాజంలో అది ప్రవర్తిస్తున్నారు అట్లాగా. సమాజంలో కేవలం పండితవర్గం ఒకటే ప్రవర్తిస్తుందా? అందరూ చేయట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన పని చెప్పండి. బట్టలు విడిచిన గుడ్డలు విడిచినట్టు పని అక్కడ పడేసి పని వాళ్ళ చేత ముట్టుకుని వాళ్ళ ఉతికేలాగా చేస్తుంది ఎవరు? కేవలం పండితవర్గం చేస్తుందా? అందరిలో అన్ని రకాల వర్గాల వాళ్ళు అట్లా జరగట్లా. అది తప్పు, అయినా తప్పు చేస్తుంది అందరూ కదా. అలాగా ఆ 2 విషయాల్లో తప్పు చేస్తున్న వాళ్ళు, ఆ అంట్లు తోమే వారి విషయంలో, బట్టలు ఉతికే వారి విషయంలో సమాజంలో తప్పు చేస్తున్న వాళ్ళందరూ సమాజంలో ప్రతి వాడు చేస్తున్నాడు. కానీ చేయకూడని పనే.
ఎంగిలి కంచం అట్లా ఇవ్వకూడదు, నీళ్లు పోసి ఆ ఎంగిలి మెటీరియల్ తీసేసి అక్కడ పడేసింది, వాళ్ళు వచ్చి తోముతారు, అది కరెక్టే. నువ్వు తోముకోలేకపోతే అక్కడ పడేసేటప్పుడు కాస్త నీళ్లు పోస్తే అట్లా తొలిచి అక్కడ పడేస్తే వాళ్ళు మిగతా వచ్చి వాళ్ళు ఆ గిడ్లు పోవడానికి వీలుగా ఏదో చేసి తోముతారు. ఆ మాత్రం కూడా చేయకుండా మేము డబ్బు ఇచ్చి పని పెట్టుకున్నాం కాబట్టి ఇంట్లో కంచాలు దగ్గరించి మొత్తం కడిగించుకోవాలని చెప్పి పెట్టుకుని మారింది మనం అనేది మన ఆచార వ్యవహారాలు. మన ఆచార వ్యవహారాల్లో ప్రతి వాళ్ళని గౌరవించారండి, అంతే, ప్రతి వాళ్ళని గౌరవించారు. బట్టలు ఉతికే వాళ్ళు రాకపోతే ఇంట్లో ఉడిచిన గుడ్డలో ఉంటే కట్టుకోవడం గుడ్డలు ఉండవు. మనకు ఓపిక లేదు, అంట్లతో పెట్టుకున్నాం, అంట్లు వాళ్ళు రాకపోతే కనుక అట్లా ఉండిపోతే వండుకోవడానికి గిన్నెలు ఉండవు. కాబట్టి ఆ స్పర్శ పండితులకు లేకుండా లేదు. వాళ్ళు చక్కగా గౌరవంగా చూశారు, అందుకోసం ఎప్పటికప్పుడు వాళ్ళని గౌరవం చూసుకుంటూ వచ్చారు. గౌరవాల్లో మార్పు వచ్చిందల్లా కేవలం పండిత వర్గం వల్ల రాగల. ఏమన్నా ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం, వాడిని అరే ఒరే అని పిలిచేది ఎవరు? కేవలం పండిత వర్గం పిలుస్తుందా? ఆలోచించండి. వాళ్ళ పండిత వర్గంలో ఎంతమంది కార్లు ఉన్నాయి అసలు? ఈ కార్లు అసలు పొలాల్లో రైతులు, వాళ్ళని అరే ఒరే అని పిలిచేది పండిత వర్గం. అసలు వాళ్ళు మన దగ్గర పొలాలు ఎక్కడ ఉన్నాయండి? పండిత వర్గం వాళ్ళకి పొలాలే లేవు. ఎవరో 1000లో ఒకడికో 2000లో ఒకడికో ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఇతరులేగా. అరే ఎవరు పిలిచేది వాళ్ళ మనమా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, అంత కామన్ సెన్స్ ఆలోచించి. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా తక్కువ చూడమని చెప్పాలి శాస్త్రం. ప్రతి వాడితోనూ ఉపయోగం ఉంది, ప్రతి వాళ్ళతోనూ సమాజానికి ఉపయోగం ఉంది. అందరూ సమాజానికి కావాల్సిందే. ఎవరి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్న మాట అది ఎవరి కులవృత్తులు చేసుకోవడానికి వాళ్ళు అన్వయం చేశారు అక్కడ వ్యాఖ్యానకులు. ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా జీవితం గడుపుతున్న వాటిలో ఇట్లాంటి లేనిపోయిన ఉపన్యాసాలు చెప్పడం మూలంగానే కలహాలు ప్రారంభమైనాయి. చక్కగా మీరు గమనించుకోండి. ఇప్పుడు కూడా నేను నమస్కారం చేసి సమాజాన్ని కోరుతున్నాను, అయ్యా సమాజంలో అందరూ కూడా పండితవర్గం అని ఆయన చెప్పిన మాటలు నేను అన్నాం. సమాజంలో అందరూ కూడా భోజనం చేసిన వెంటనే ఎంగిలి కంచం అట్లా ఉండడం మీకే మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. కాస్త చెంబుతో నీళ్లు పోసి కడిగేసి అక్కడ పడేయండి. అలాగే విడిచిన గుడ్డలు తడిపి పని వాళ్ళకి ఇవ్వడం అలవాటు చేసుకోండి, ఇది మీకు శ్రేయస్కరం. పనివాళ్ళు కూడా మారండి, అయ్యా బట్టలు తడిపి పెట్టండి మేము చూద్దాం అని చెప్పండి. అంతేగాని ఒకళ్ళింట్లో ఒకలాగా ప్రవర్తించి మీరు ఇంకా ఆ దారిద్ర్యాన్ని వెనకాల తెచ్చుకోవద్దు. విడిచిన గుడ్డ ముట్టుకోవడం దరిద్రమే. శనేశ్వరుడు ఆవహిస్తాడని మీ పిల్లలు డెవలప్ అవ్వాలి, మీరు డెవలప్ అవ్వాలి, ఆర్థికంగా పుంజుకోవాలి, మీరందరూ కూడా ఐశ్వర్యంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ ఆచార వ్యవహారాలు సమాజంలో మార్చిన వాళ్ళు అందరూ కూడా కేవలం ఒక వర్గం వాళ్ళు మార్చాల. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు మిమ్మల్ని తక్కువ చూస్తున్నారు, ఈ తప్పే చేస్తున్నారు. ఈ విషయంలో విడిచిన గుడ్డలు ప్రత్యక్షంగా ముట్టుకోవద్దు, ఎంగిలి కంచాలు అట్లా ముట్టుకోవద్దు. ఎంగిలి కంచాలు వాళ్ళు నీళ్ళు పోసాకే మీరు ముట్టుకోండి, లేకపోతే ముట్టుకోవద్దు. అలాంటి ప్రయత్నం అందరి దగ్గరే చేయండి, మీకు ఖచ్చితంగా అభివృద్ధి వస్తుంది. ఇవాళ మీరు అట్లాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటి? ఆ విడిచిన గుడ్డలు ముట్టుకోవడమే. అది కేవలం పండిత వర్గం ద్వారా వచ్చినటువంటి సమస్య కాదు, సమాజంలో అందరూ చేస్తున్న పొరపాటు. ఒక వర్గానికి ప్రత్యేకం వేలు పెట్టి చూపించమ్మా, మా పండిత వర్గం మీకు చాలా అన్యాయం చేసిందమ్మా అంటూ మాట్లాడిన మాటలు, ఆ అభినయం చాలామంది చూశారు. అందులో మనం చూస్తే నేను చూసిన నాటికే 49K దాటిపోయింది. చాలా తప్పది ఆయన చెప్పిన మాటలు. ఆచారం తెలియక చెప్పిన మాటలు అవన్నీ కూడా. ఆచారంలో విడిచిన గుడ్డే అసలు పనికిరాదు, తడిపే ఇవ్వాలి. అలాగ బట్టలు ఉతికే వాళ్ళు, అంట్లు ఉతికే వాళ్ళు అందరినీ కూడా ఏమండి, రథసారథ్యం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ ఎవడండి? శల్యుడు ఎవరండి? ఆ రథసారథ్యం అనే దానికి పూర్వం రథాలు ఉన్నాయి కాబట్టి, అప్పట్లో కార్లు లేవు కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళు కూడా ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు కూడా గౌరవమైన వాళ్ళే. అక్కడ అట్లా దాన్ని చూపించాడు గౌరవప్రదమైన స్థానం. మీరు కావాలంటే పురాణాల్లో దేవతల రథాలు, పురాణాల్లోని కథలు మనకు ఉదాహరణలు. అందులో ఉన్న వాళ్ళు దేవతలకు సంబంధించిన రథాలు తోలే వాళ్ళందరూ కూడా ఉత్తమమైన వాళ్ళే ఉన్నారు. ఆ తర్వాత మనం సమాజంలో ఇవాళ నడవడి మన దగ్గర తేడా వచ్చింది. ఇవాళ వాహనాలు కేవలం పండిత వర్గానికి ఉన్నాయా? డ్రైవర్లని తక్కువ స్థాయిలో చూశారనడానికి. ఉన్న డ్రైవర్లందరినీ అన్ని కులాల వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు చూడండి ఒకసారి. కాబట్టి ఒకసారి వర్గం వైపు పెట్టి ఫోకస్ చేసి సమాజంలో మళ్ళీ ఇంకో రకమైన విస్ఫోటనం పండిత వర్గం మీద లేపద్దు. తక్కువగా చూడడం అనేది పండితుల దగ్గర నుంచి రాలా, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నాయి. కాబట్టి మీరు పాతకాలం సినిమాలు చూడండి. పాతకాలం అరే ఒరే అని పిలవడం మా సమాజం నేర్పింది, మా గ్రంథాలు చాలా చూడుస్తానంటాడు. అదే సినిమాలో సూర్యకాంతం ఒసే పని మనిషి ఉత్తరం చదివే అంటుంది. వాళ్ళు వ్యాపారులు, మా పనమ్మాయిని అట్లా పిలుస్తుంది. అసే ఒసే అని పిలిచింది కూడా మన పండిత వర్గం కాదే. అలాంటి విధానం కూడా సినిమాలు చూపించాడు, పాతకాలం సినిమాల్లో కూడా. అంటే మనం పాతకాలంలో జరిగింది చూడలేక ప్రత్యక్షం, పాతకాలంలో జరిగిన తీరు, సమాజంలో జరిగిన తీరు చూడాలంటే పాత సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఆ పాత సినిమాల్లో కూడా అన్ని వర్గాల వాళ్ళకి కార్లు ఉన్నాయి, అన్ని వర్గాలలో పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మైత్రిగా ఉండటం, వాళ్ళతో దురుసుగా ఉండడం అనేది అన్ని వర్గాల్లో ఉన్నట్టు మాటే. కాబట్టి ఇక్కడ ఒక కులం పేరుతో వాళ్ళు ఉన్నత జాతి వాళ్ళు ఇట్లా ప్రవర్తించారనడం కూడా సబబు కాదు. అన్ని కులాల వాళ్ళకి అప్పట్లో పనివాళ్ళు ఉన్నారు. అన్ని కులాల వాళ్ళని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే పేరుతో ఆర్థికమైన విషయమే.
ఆర్థికమైన వ్యవహారమే. ఆ ఆర్థికమైన వ్యవహారాలను మొదటి నుంచి కూడా వస్తుంది తేడాలు. కాబట్టి ఆర్థిక స్థాయిలో కనుక మార్పులు వస్తే బాగుంటాయి. కాబట్టి ఈ అంట్లు తోమేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, డ్రైవర్లు వీళ్ళందరూ కూడా మీకు ఒకటే చెప్తున్నాను, మీరందరూ మారాలి, మీరందరూ కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలి, మీరందరూ కూడా బాగా మీ పిల్లల్ని చదివించుకుని మీ పిల్లలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లోకి వచ్చి చక్కగా సుఖంగా ఉండాలి. మీరు ఎప్పుడు ఇట్లాగా ఉండిపోకూడదు. కాబట్టి ఫస్ట్ విడిచిన గుడ్డలు ప్రత్యక్షంగా ముట్టుకోవడం మానేసేయండి. అలాగే ఎంగిలి కంచాలు ముట్టుకోవడం మానేసేయండి. తద్వారా మీ జాతికి చక్కటి ఉత్తమమైనటువంటి లక్షణాలు వస్తాయి. మీరందరూ కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం వస్తుంది. మీరందరూ అభివృద్ధిలోకి రావాలని ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కూడా అనుగ్రహించాలని, మీ కుటుంబంలో అందరూ కూడా మంచి మంచి ఉద్యోగస్తులు అవ్వాలని చెప్పి ఆశిస్తూ, ఇవన్నీ కూడా బయట వాళ్ళు చేస్తున్న ప్రచారాల మధ్య మన సనాతన ధర్మంలో మీకు కూడా సముచితమైన స్థానం, చాలా గౌరవప్రదమైన స్థానం ఇచ్చారు. మనుషుల యొక్క ప్రవర్తనలో వచ్చినట్టు తేడా మీకు కూడా విడిచిన కూడా ముట్టుకోవద్దు అనేటువంటి ధీమం కోసమే ఇక్కడ ఆచారం ఏర్పాటిస్తే, ఈ ఆచారాన్ని వీళ్ళందరూ పాటించకుండా మీకు మొహాన విడిచిన గుడ్డలు పడేస్తున్నారు. అది మీరు ముట్టుకుంటున్నారు. తప్పు చేస్తున్న వ్యక్తులు. కాబట్టి ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.